ఫైన్. యేసు వైపు మన కన్నులు తిరగాలి. యేసు వైపు మన కన్నులు తిరగాలి. మన అందరి కన్నులు ఎవరి వైపు ఉన్నాయి? యేసు వైపు ఉన్నాయి. వెరీ గుడ్. అనుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు, మీ అబ్బాయి వివాహం పలానా టైంలో జరగాలి, పలానా సంవత్సరం జరగాలనుకున్నప్పుడు జరిగినప్పుడు, మీ అమ్మాయికి పలానా టైంలో జరగాలనుకున్నప్పుడు అవి జరిగినప్పుడు, ఉద్యోగ విషయంలో ప్రార్థన చేయగానే దేవునికి జవాబిచ్చినప్పుడు, వ్యాపార విషయంలో ప్రార్థన చేయగానే దేవుడు జవాబిచ్చినప్పుడు, నిన్ను ఆర్థికంగా అభివృద్ధిపరిచినప్పుడు, నిన్ను ఆరోగ్యంగా ఉంచినప్పుడు, పలుకుబడి ఘనత నీకు ఇచ్చినప్పుడు, మన కన్నులు ఎవరి వైపే ఉంటాయి? యేసు వైపు ఉంటాయి. అవి పెద్ద గొప్పవేమి కావు, ప్రపంచంలో ఎవడన్నా చేస్తాడు. అటువంటి టైంలో నువ్వు అనుకున్న ఏమీ జరగల, ఊహించినవి ఏమీ జరగల, అంతా గందరగోళంగా మారిపోతుంది. అటువంటప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ వ్యక్తి వైపు తిరగమంటాడు, ఆ భక్తి వైపు తిరగమంటాడు, ఆ ఆచారం వైపు తిరగమంటాడు, ఈ పండగ వైపు తిరగమంటాడు, ఆ దేవదూతల వైపు తిరగమంటాడు, ఆ ప్రవక్త వైపు తిరగమంటాడు. ఆడి తంత్రం ఏంటంటే యేసు వైపు నుండి నీ కన్నులు తిప్పి వేరే వాళ్ళ వైపు తిప్పి నిన్ను ఏం చేయడం అంటే ఒక పిప్పుగా చేయడం ఆడి పని. ఆడికి తెలుసు, యేసు వైపు నుండి నీ కన్నులు తిప్పానా నీ జీవితంతో నేను ఆడుకోవచ్చు. ఇటువైపు నుండి ఆశ పుట్టించి, ఇటువైపు నుండి ఆశ పుట్టించి, ఇంకొక పక్క నుండి ఆశ పుట్టించి నీ కన్నులు యేసు వైపు నుండి తిప్పుతాడు.